హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు ఒక చెట్టినాడు, తమిళనాడులో ఒక చెట్టినాడు ఫేమస్ స్వీట్ అండి. ఇది ఉక్కరాయ్ అంటారు దీన్ని. మనం మామూలుగా మన బెల్లం పొంగల్ చేసుకుంటాం కదా, కొంచెం టేస్ట్ అలాగే ఉంటుంది, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మనకి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుందండి. ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఈ ఉక్కరై నార్మల్గా మనకి తమిళనాడులో టెంపుల్స్లో చాలా గుళ్ళల్లో కూడా ప్రసాదంగా మనకి ఇస్తూ ఉంటారు. ఇది నైవేద్యంగా కూడా చాలామంది ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. దీనికోసం అయితే మనం కుక్కర్ వేడి చేసుకుని దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు పెసరపప్పు తీసుకుని దీన్ని బాగా మంచి రంగు వచ్చి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది మంచిగా కలర్ మారాలండి, లైట్ బ్రౌన్ కలర్ రావాలి, అంతవరకు మనమైతే దీన్ని వేయించుకోవాలి. చక్కగా నేతిలో వేగింది కాబట్టి మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో నీళ్లు పోసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని అయితే ఉడికించుకుంటాను. సాఫ్ట్గా ఉడికిపోవాలండి మనకి. ఈలోగా మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాము. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల బెల్లం పొడి కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పులు తీసుకుని 1 కప్పు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని ఈ బెల్లం కరిగే వరకు మాత్రం మీరు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లో పాకం రావాలి, తీగ పాకం రావాలి అలాంటిది ఏమీ లేదు. బెల్లం మొత్తం కరిగిపోయిందంటే చాలు. ఇది బాగా మనకి ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు అలా ఇది చేస్తే, వేడి చేసామంటే మనకి బెల్లం మొత్తం కరిగిపోతుంది కదా. ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఈలోగా మన పెసరపప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. మనం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక కడాయి తీసుకోండి, దాంట్లో ఒక 4 నుంచి 5 చెంచాలు నెయ్యి వేసుకోండి. దీంట్లో మనకు కావాల్సిన జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేసి వేయించేసి దీన్ని మనం పక్కన తీసి పెట్టేసుకుందాం. బాగా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నేతిలో మనం ఏం చేస్తామంటే, మనం నేతిలో ఒక 4 నుంచి 5 చెంచాలు నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెయ్యి దీంట్లో అలాగే ఉంది కదా. ఇవి డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసాను. దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ మాత్రమే తీసుకోండి, అదే బాగుంటుంది. ఇప్పుడు ఈ నేతిలో ఈ బొంబాయి రవ్వ బాగా వేయించుకోండి. బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో మంచి కలర్ వచ్చి బాగా మనకు చూడండి తెలిసిపోతుంది, బాగా వేగిపోయిందనమాట. మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు దీంట్లో వేసేద్దాం. పెసరపప్పులో ఉన్న నీళ్లలోనే ఈ బొంబాయి రవ్వ చక్కగా ఉడికిపోతుంది. తర్వాత ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను. మీకు కావాలంటే ఈ స్టేజ్లో మీకు పెసరపప్పులో నీళ్లు తక్కువ ఉన్నాయి అనిపిస్తే ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. నాకైతే కరెక్ట్గా ఉడికిపోయింది. మీరు తర్వాత ఇది కొంచెం ఒక బాగా మనకు బొంబాయి రవ్వ ఉడికిపోయాక దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేసేద్దాం. బెల్లం పాకం వేసేసి దాన్ని వడగట్టుకోండి. మనకి ఇసుక అలాంటిది ఏమన్నా ఉంటే కూడా మన స్ట్రైనర్లో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీరు ఒక 5 నుంచి 7 నిమిషాలు వదిలేశారంటే ఇలా సాఫ్ట్గా మనకి ఉక్కరై రెడీ అయిపోతుంది. చూడండి, అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం మూత పెట్టేసి వదిలేద్దాము. తర్వాత చూడండి, సాఫ్ట్గా మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుని ఎంజాయ్ చేయడమే. ఈ ఉక్కరై తప్పకుండా మీరు ట్రై చేయండి. హెల్తీ డిష్. దీంట్లో మనం పెసరపప్పు, బెల్లం వాడుతున్నాం కదా, చాలా హెల్తీగా ఉంటుంది. పైగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ తమిళనాడు ఫేమస్ స్వీట్ మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజయ్.